విజయ్ గారు, అసలు రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ T20 కప్ సాధించడం అనేది అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఈజ్ అబ్సల్యూట్లీ డిజర్వ్డ్ కెప్టెన్. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ చూస్తున్నాం, ఎక్సలెంట్ గా ఇప్పటికి కూడా లగాతార్ కన్సిక్యూటివ్ గా 15+ ఇయర్స్ నుంచి ఆడుతూ ఉన్నాడు. అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కొంచెం ఫ్యాట్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీలో తగ్గలేదు. ఆ షార్ట్ ఆడే తీరులో కూడా ఆ శిల్పం చెక్కినట్టుగా ఎఫర్ట్లెస్ గా సిక్సర్లు మలిచే తీరు కావచ్చు, పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా బ్యాటింగ్ అతనిది. ఇప్పటికీ ఆ క్లాస్ అనేది స్టార్టింగ్ డేస్ లో అతను స్వీట్ 16 లో ఏ రకంగానైతే ఆడేదో అదే రకంగా కన్సిక్యూటివ్ గా అలా ఆడడం మాత్రం ఎవరికి కూడా సాధ్యం కాదు. అది అందులోకి అతనికి వచ్చిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ క్యాప్టెన్ గా. దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేస్తూ, బట్ ఆఫ్ కోర్స్ నిరుత్సాహం అనేది సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే అది టీమ్ ఎఫర్ట్. ఒక కెప్టెన్ గా పూర్తిగా అన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా టీం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సహకరించని సందర్భాల్లో ఓటం పాలవుతూ ఉంటాం. బట్ ఏదైనా కూడా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి రోహిత్ శర్మ నేతృత్వంలో ఇండియా నెంబర్ 1 గా కొనసాగుతుంది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కూడా 2015, 16, 17 అక్కడ కూడా నెంబర్ 1 గా ఇండియా కొనసాగుతూ వచ్చింది. అదే ఇక్కడ కూడా వండర్ఫుల్ గా కొనసాగుతూ వచ్చింది. అన్ని మ్యాచెస్ లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఫైనల్ దాకా వెళ్ళి ఒక్కొక్కసారి ఓటమి పాలు కావడము, చివరికి మొత్తానికి T20లో ఎక్సలెంట్ విక్టరీ సాధించడం, అది ఫుల్ క్రెడిట్ మార్క్స్ ఎవరికైనా ఇవ్వాలి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మోర్ దాన్ 60% రోహిత్ శర్మకి ఇవ్వాల్సింది. రైట్. విజయ్ గారు, మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా పరిచయం చేసుకుని కొనసాగిద్దాం చర్చని. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సుధీర్ గారు, మనం 2007లో కొట్టాం, మళ్ళీ 17 ఏళ్ల గ్యాప్ తర్వాత 2024లో నిన్న. సో ఈ వరల్డ్ కప్ కి మనం అర్హులమేనా? మీకేమనిపిస్తోంది? అర్హులం అంటే డెఫినెట్లీ అర్హులం, డౌట్ లేదు. బికాస్ జస్ట్ 6 months ఎగోనే మనం చూసాం కదా, ఇండియా 50-50 ఓవర్ వరల్డ్ కప్ లో కూడా ఫైనల్లో ప్రవేశించారు. అండ్ అంతకంటే ముందు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఆడారు, ఆస్ట్రేలియాతో ఓడిపోయినా కానీ. దట్ మీన్స్ లాస్ట్ 3-4 years లో ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ ఫర్ ఇండియా. అదే రోహిత్ శర్మ అన్నట్టు 3 years లో ఇంత అద్భుతంగా క్రికెట్ ఆడినప్పటికీ కూడా ఆ టైటిల్స్ మమ్మల్ని దూరం చేస్తూ వచ్చాయి. అండ్ చివరికి ఆ కోరికనైతే నెరవేర్చుకున్నారు. అండ్ దట్టు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు, అంటే విరాట్ కోహ్లీకి ఇది లాస్ట్ T20 మ్యాచ్ కూడా అయింది కదా. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒక వరల్డ్ కప్ రన్ ఇండియా సాధించడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. వెల్ డిజర్వింగ్ విక్టరీ అండ్ డౌట్ లేదు. బికాస్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ రైట్ త్రూ ద టోర్నమెంట్. మంచి కన్సిస్టెన్సీ కనబరిచినటువంటి టీమ్, 2 teams కూడా. సౌత్ ఆఫ్రికా వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లిటిల్ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే లాస్ట్ 4-5 overs లో వాళ్ళ ఛాన్సెస్ 70-80% కనబడ్డాయి. బట్ గేమ్ ఆఫ్ క్రికెట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. కపుల్ ఆఫ్ గుడ్ వికెట్స్ మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తుంటాయి, అదే జరిగింది కూడా. బట్ వెల్ డిజైనింగ్ వికెట్, అందులో డౌట్ లేదు. బికాస్ లాస్ట్ 3-4 years నుంచి ఇండియా చాలా అద్భుతంగా ఆడుతుంది. లాస్ట్ 3-4 years అనే కాదు, లాస్ట్ 10 years లో కూడా మీరు చూసినట్లయితే సెమీఫైనల్ వరకు వెళ్తున్నారు, ఫైనల్స్ వరకు వెళ్తున్నారు. అండ్ కప్ అనేది దూరం అవుతూ వచ్చింది కానీ బట్ దిస్ విక్టరీ ఐ థింక్ ఈజ్ ఒక స్వీట్ మెమరీగా ఉండేటటువంటి విక్టరీ, డౌట్ లేదు. ఓకే, సో మీరు ఎన్నో మ్యాచ్లు చూస్తుంటారు యాజ్ ఏ స్పోర్ట్స్ అనలిస్ట్ గా. సో కోహ్లీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోర్నీ అంత బాగా ఆడలేదు అని అందరూ మాట్లాడుకున్న సందర్భం సో మనం కూడా చూసాం. సో ఎన్నో మ్యాచ్లు చూసిన ఒక అనలిస్ట్ గా సామాన్య ప్రజానీకానికైతే అతని ఆట తీరు ఏ విధంగా ఉంటుందని అంతగా పసిగట్టే అవకాశం లేదు. కానీ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ లో తప్పకుండా ఆడతాడు, ఆట తీరు మారుస్తాడు, గెలిచే అవకాశాలు ఎక్కువగా. అదే టఫ్ ఫైట్ చేసేటప్పుడు మాత్రం కోహ్లీ ఆట తీరు వేరేలాగా ఉంటుంది అనేది అనిపిస్తుంది. అదే స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు ఊహించారా కోహ్లీ ఆట తీరు ఈ మ్యాచ్ లో? ఒకటండి, నిన్న ఐ థింక్ మన HMTVలోనే డిస్కషన్ చేస్తున్నప్పుడు రాజేందర్ వాజ్ దేర్. హి వాజ్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్, కోహ్లీ ఎలా ఉంటుంది ప్రభావం అంటే. నేను అన్నాను, కోహ్లీ ఇస్ సచ్ ఎ ప్లేయర్, ఎవరు ఆడనప్పుడు అతను ఎక్కువగా ఆడుతూ ఉంటాడు. నిన్న 34 for 3 wickets చూసాం. 3 wickets తర్వాత ఇండియన్స్ వర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఆ సిచ్యువేషన్ లో విరాట్ కోహ్లీ ఒక స్ట్రీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ అక్షర్ పటేల్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వడం చూసాం మనం. అతడు ఎందుకంటే బాల్ చక్కగా హిట్ చేస్తున్నాడు, వచ్చినప్పటి నుండి స్వీట్ టైమింగ్ తోటి సిక్సర్స్ సాధించాడు, బౌండరీస్ సాధిస్తున్నాడు, ఆ ప్రెషర్ పెట్టగలుగుతున్నాడు. ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఆ రన్సే ఇండియాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత దుబై కూడా పర్వాలేదు, కొంతవరకు చక్కగానే ఆడాడు. సో విరాట్ కోహ్లీ 34 for 3 నుండి ఇండియా 170+ చేరుకున్నది అంటే బికాస్ ఆఫ్ హిస్ ఛాంపియన్ స్కిల్స్, డౌట్ లేదు. సో ఎవరు ఆడనప్పుడు అంత ఆడుతుంటారు. అండ్ ఈజ్ ఏ బిగ్ అకేజన్ ప్లేయర్ అండి. మీరు ఎప్పుడు ఎక్కడ చూసా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా చూస్తుంటాం కదా, ఫస్ట్ ఇన్నింగ్ లో అందరూ ఆడుతున్నప్పుడు సెకండ్ ఇన్నింగ్ లో రన్స్ కావాలి అన్న సిచ్యువేషన్ లో విరాట్ కోహ్లీ ఎక్కువగా ఆడుతుంటాడు. సో కొంతమంది అలా ఉంటారు. ప్రీవియస్ లక్ష్మణ్ కూడా గతంలో టెస్ట్ మ్యాచెస్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా ఆడేది, సేవియర్ గా ఉన్నాడు.
ద్రావిడ్ అలాగే, కుండప విశ్వనాథ్, గవాస్కర్ వీళ్ళందరూ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్స్ కొట్టినట్లు విశ్వనాథ్ సెకండ్ ఇన్నింగ్ లో సెంచరీలు కొట్టి ఇండియాని గెలిపించేవాడు అన్నమాట. సో కొంతమంది అలా స్పెషల్ ప్లేయర్స్ ఉంటారు, స్పెషల్ అకేషన్స్ కొరకే ఉంటారు కనుక ఐ థింక్ వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువలే. అండ్ దట్టు అతని లాస్ట్ ఇన్నింగ్స్ లో ఆ ఇన్నింగ్స్ అతడు ఆడి ఒక హై నోట్ లో రిటైర్ అయ్యారు. బికాస్ ఇట్స్ హ్యాపెండ్ విత్ ఆల్ ది గ్రేట్ ప్లేయర్స్. ఎప్పుడు కూడా గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ కోరిక కూడా ఏముంటుందంటే నేను హై నోట్ లో రిటైర్ కావాలి, అందరూ నా యొక్క చివరి దాన్ని కూడా గుర్తుంచుకునేటట్టే ఉండాలి అని చెప్పి. అండ్ దిస్ విల్ బి రిమెంబర్డ్ బై క్రికెట్ ఫ్యాన్స్ ఫర్ ఎవర్. యాక్చువల్లీ అతని ఇన్నింగ్స్ 70+ విరాట్ కోహ్లీ సాధించినవి ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు. బికాస్ కీలకమైన సమయంలో అందరూ అవుట్ అవుతున్నప్పుడు అతడు వికెట్ పైన నిలబడి ఆ రన్స్ కొట్టడంతో ఇండియా కప్పు గెలిచింది అన్నట్టు విషయం ఎవరు మర్చిపోలేరు. సో ఐ థింక్ ఈస్ బీన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ప్లేయర్ అండ్ ఆల్ దీస్ ఇయర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. యా సుధీర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా. విజయ్ గారు, జనరల్ గా కోహ్లీ ఆట తీరు ఈ టోర్నీ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే అదే ప్లేస్ లో వేరే క్రికెటర్ ఎవరున్నా కూడా అభిమానుల నుంచి ఎంతో కొంత విమర్శ ఎదుర్కొనేవాళ్ళు. కానీ కోహ్లీ ఆట తీరు మేబీ ఫ్యాన్స్ కూడా అలవాటు అయిపోయినట్టుంది. అండ్ టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మాత్రం కోహ్లీ ఆట తీరు ఒక రేంజ్ లో ఉంటుందని వీళ్ళు ముందుగానే ఊహించుంటారా? సరే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నేను చిన్నగా ఒక లైన్ లో చెప్తాను. చెప్పండి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒక పాట ఉంది కదా హిందీలో, బ్యూటిఫుల్ అమర్ ప్రేమ్ అని ఒక పిక్చర్ రాజేష్ ఖన్నా పైన పిక్చరైజ్ ఉంది. కుచ్ తో లోగ్ కహేంగే लोगों का काम है कहना, बड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. అదే మంచి సందర్భంలో మంచి పాట గుర్తు చేసిర్రు మీరు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే రియల్ గా చెప్పాలంటే అందరూ చాలా మంది లోకులు వాళ్ళకి అనే హక్కు ఉంది అంటారు, తప్పలేదు. బట్ ఛాంపియన్స్ వాళ్ళను సైలెన్స్ చేయడానికి వాళ్ళకి ఆ స్టఫ్ ఉంటుంది, ఆ స్టఫ్ ను వాళ్ళు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఉపయోగిస్తుంటారు. అబ్సల్యూట్లీ. సో విరాట్ కోహ్లీ హాస్ ఆల్వేస్ బీన్, మీ పేరు అడగడం మర్చిపోయాను, మెన్షన్ చేయలేకపోతాను సారీ, మీ పేరు? షీలా అండి. షీలా గారు. సో విరాట్ కోహ్లీ సచ్ ఎ ప్లేయర్, ఈజ్ అ బిగ్ మ్యాచ్ విన్నర్ అండి ఆల్వేస్ కూడా. తన కెరియర్ లో మీరు చూడండి సెకండ్ ఇన్నింగ్స్ లో రన్స్ ఎక్కువగా వచ్చాయి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో చేజ్ చేస్తున్నప్పుడు రన్స్ కొట్టాడు, ఈజ్ అ వండర్ఫుల్ చేజర్ ఆల్సో. తర్వాత సెట్ చేస్తున్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఇండియాని ఆదుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈజ్ ఎ సెవియర్ అంటారా, ఛాంపియన్ అంటారా, యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్ అండి. సో అలా కొంచెం లోగులు అంటుకుంటూనే ఉంటారు, అతని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనులు అందరు మెప్పించేలాగా చేస్తారు. మళ్ళీ వాళ్ళు చేసిన ప్రతిదానికి సమాధానం మాటతోనే చెప్పాల్సిన అవసరం లేదు, తన ప్రతిభతో చూపిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. సో రైట్ బ్యాటే జవాబు చెప్తుందండి. బాల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విజయ్ వచ్చామని చెప్తాను. 1974 వెస్టిండీస్ ఇంకా అప్పుడే వాళ్ళు దాన్ని ఏమంటారంటే క్రికెట్ లో ఛాంపియన్స్ కానీ ఈ రోజుల్లో వెస్టిండీస్ వాళ్ళు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ అప్పటికి టోనీ గ్రే కంటే అందరికీ తెలుసు, కమెంటేటర్ గా అందరూ క్రికెట్ లవర్స్ తెలుసు. అతను ఏమన్నాడంటే వి విల్ మేక్ దెమ్ గ్రావల్ అని ఒక పదం యూజ్ చేశాడు. అంటే విల్ మేక్ దెమ్ గ్రావల్ అంటే మేము కొంచెం బానిసల్ లాగా చూస్తాం, మేమన్నా దాన్ని ఆ పదాన్ని యూజ్ చేస్తే మైకల్ హోల్డింగ్ మిగతా వాళ్ళందరూ ఇట్లా టేబుల్స్ అన్ని వక్కలు చేశారు రూమ్ లో. రిచర్డ్స్ ఏమన్నాడు కదా అంటే లెట్ us keep quiet, మనం జవాబు దేంతో చెప్దామంటే బ్యాట్ తోటి బాల్ తోటి చెప్దాం అన్నాడు. 4 టెస్ట్ మ్యాచెస్ లో, కెన్ యూ ఇమాజిన్ 4 టెస్ట్ మ్యాచెస్ లో రిచర్డ్స్ 800 రన్లు కొట్టాడు. మైకేల్ హోల్డింగ్ అప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ లో 12 వికెట్లు తీశాడు. సో దే వన్ ద సిరీస్. అంటే సైలెన్స్ చేయించారండి. సో ఎవరైనా కానీ గొప్ప వాళ్ళు కామ్ గా ఉండాలి. మన టాలెంట్ అనేది మన బ్యాట్ తోటి చూపించాలి కానీ బాల్ తోటి చూపించాలి కానీ ప్రజలు అంటూ ఉన్నారని చెప్పి ఆ విమర్శలను ఫర్ ఎగ్జాంపుల్ అది చేసుకుంటూ వస్తే వీ కాంట్ పర్ఫార్మ్ యాక్చువల్లీ, ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఛాంపియన్ ప్లేయర్స్ ఏముంటుందంటే వాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నిటిని పట్టించుకోరు. వాళ్ళు తెలుసు ఇవన్నీ కామన్, విమర్శించే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అన్న విషయం తెలుసు కనుక వాళ్ళని విమర్శలను వాళ్ళు పాజిటివ్ గా తీసుకొని వాళ్ళ యొక్క టాలెంట్ ముందుకు తీసుకుని వెళ్తారు. లెట్ విజయ్ కంటిన్యూ. విజయ్ గారు, మనం దక్షిణాఫ్రికాకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టైం వాళ్ళ దేశం అంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కొడతారు కప్పు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఒక కప్ కూడా రాలేదు. సో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్రేక్షకుల అభిమానుల్లో చూసుకున్నట్లయితే చాలా విపరీతంగా బాధపడే సందర్భాన్ని మనం చూసాం. సో వాళ్ళ ఆట తీరు అసలు ఎలా ఉండింది, వాళ్ళు అసలు కప్పు గెలిచే అవకాశాలు వాళ్లకు ఎంతవరకు ఉన్నాయి మ్యాచ్ లో? యాక్చువల్ గా చెప్పాలంటే నిజంగానే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక క్రికెట్ లవర్ కనుక కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకుంటే అది సౌత్ ఆఫ్రికా చేతిలో కప్పు, కళ్ళు తెరిస్తే ఇండియా చేతిలో ఉన్నది. ఒకటే మాటలో చెప్పాలంటే. సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్
కనబరిచింది. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ లో కూడా చూస్తే చివరి క్షణం వరకు కూడా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగితే కళ్ళు మూసుకుంటే అది న్యూజిలాండ్ చేతిలో కప్పు కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే మనకు లైవ్లీ అటు ఇంగ్లాండ్ చేతిలో కప్పు కనిపిస్తుంది. సో డిజర్వ్డ్ అంటే డిజర్వ్డ్ టీమ్. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు కూడా మీరు కన్సిక్యూటివ్ గా సౌత్ ఆఫ్రికా చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడలేదు. ఆ తర్వాత ఎర్లీ 90s లో కెప్లర్ వెసల్స్ నేతృత్వంలో వచ్చిన తర్వాత ఇదేం టీం అని అనుకున్నాం యాక్చువల్ గా. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రేట్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చారు. లాన్స్ క్లూజర్ కావచ్చు, షాన్ పోలాక్ కావచ్చు, జాక్ కాలిస్ కావచ్చు, మన ఎవరు అలిస్టర్ క్యాంబెల్, ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఇప్పటి వరకు కూడా కన్సిక్యూటివ్ గా ప్రతి వరల్డ్ కప్ లో ప్రతి ఈవెంట్ లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వస్తూ ఉన్నది. చివరికి యాక్చువల్ గా 1996 లో మనకి ఇప్పటి కూడా తెలుసు డక్వర్త్ లూయిస్ సిద్ధాంతం ప్రకారంగా యాక్చువల్ గా వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది అన్న సమయంలో కూడా అది నిరుత్సాహపరిచింది. లాన్స్ క్లూజర్ ఆడుతున్న సమయంలో వర్షం పడడంతో పూర్తి డిసప్పాయింట్మెంట్. ఆ తర్వాత మళ్ళా ఏదైనా గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది, ఫైనల్ వరకు మొట్టమొదటిసారి వచ్చిందంటే ఈ సమయంలోనే. మరి ఈ సమయంలో ఇంత బ్యూటిఫుల్ ఎబిలిటీ మరి ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మామూలుగా ఆడకుండా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఇండియా తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్లు కూడా ఈ లో కండిషన్స్ లో లో బాల్స్ అవుతున్న సమయంలో బాల్ స్లోగా వస్తున్న సమయంలో కూడా ఎక్సలెంట్ గా ఆడి చివరికి ఫైనల్లో వచ్చి కప్పు అందించుకోలేదు. అందరి ద్రాక్షగా మిగిలిపోయింది సౌత్ ఆఫ్రికాకు. సౌత్ ఆఫ్రికా నిజంగానే పూర్తి ఆ చోకర్ స్టాగ్ ఏదైతే ఉన్నదో సముద్రం అంతా ఈదుతున్నారు, చివరికి ఒక చిన్న కాలువలో పడి మునిగి చచ్చిపోతున్న పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నిజంగానే అది ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు అదృష్టం వరిస్తుందో మరి సౌత్ ఆఫ్రికాకు తెలియదు. కానీ ఇంత గొప్ప ఆపర్చునిటీ అయితే మరొకసారి రావాలి అంటే మాత్రం చాలా కష్టమే అనిపిస్తుంది. అవును సుధీర్ గారు, విజయ్ గారు. సుధీర్ గారు మనం మాట్లాడుకున్నట్లయితే ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్లు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆట తీరుకి సంబంధించి అద్భుతంగా ఆడినా కూడా నిన్నటి మ్యాచ్ లో మనం చూసుకున్నట్లయితే క్లాస్ అండ్ బ్యాట్స్మెన్ ఎంత బాగా ఆడాడు. తన 6ల మీద 6లు ఒకనొక టైంలో మ్యాచ్ అయితే అబ్బా ఏదో కొంచెం కొట్టేటట్లే ఉంది అనిపించింది మనకి. కానీ సడన్ గా క్యాచ్ తోటి ఆట తీరు మొత్తం మారిపోయింది. సో అంటే దక్షిణాఫ్రికాకు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి దురదృష్టం అని చెప్పుకోవాలా, లేదంటే ఏదైనా ఇట్లా ఆట వచ్చే సమయానికి వాళ్ళు ఒత్తిడికి గురయ్యి ఈ విధంగా కోల్పోతున్నారంటారా? మీకేమనిపిస్తుంది? శీలా ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు శీలా గారు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పర్ఫార్మెన్స్ మనం ముందుకు వెళ్ళాలంటే బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్ ను మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని చేయాలంటే చాలా మనం ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇప్పుడు అంత మనకు సమయం లేదు. బట్ నిన్న మీరు అన్నట్టుగా క్లాస్ అనేది అవుట్ అయ్యే బాలే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఒకవేళ అతను ఆడుకున్నట్లయితే వైడ్ ఇచ్చాడు. ఏమవుతుందంటే మీరు ఎవ్రీ టైం అబ్జర్వ్ చేయండి, బ్రేక్ తర్వాత డెఫినెట్లీ బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ కోల్పోతుంటాడు. ఆ చిన్న బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్లీ రోహిత్ శర్మ బ్రాట్ హార్దిక్ పాండ్యా ఇంటూ ద అటాక్. సో అప్పుడు ఆ ల్యాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది చిన్నగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి రోడ్ ఉంది అంటే ఫస్ట్ క్లాస్ గా డ్రైవ్ చేస్తూ పోతాం. ఒక్కసారి ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే ఏమైతే మనం ఆగామంటే మళ్ళీ పికప్ కావాలంటే కష్టం అవుతుంది. సో ఆ బ్రేక్ తర్వాత 1 బాల్ మీరు చూడండి, చాలా మంది బెస్ట్ బ్యాట్స్మెన్లు కానివ్వండి ఎవరైనా కానీ అప్పుడే అవుట్ అవుతుంటారు. ఈవెన్ బౌలర్స్ కు కూడా రిధం తప్పింది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్, ఎక్కడ వెళ్ళిపోయిన బాల్ దాన్ని టచ్ చేసాడు, అవుట్ అయిపోయింది. సో అక్కడి నుంచి లక్ అనేది వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అయిపోయింది రియల్ గా చెప్పండి. బికాస్ అదర్వైజ్ నేనేమనుకున్నాను, ఎవ్రీబడి థాట్ 10 బాల్స్ ఉండగానే సౌత్ ఆఫ్రికా గెలుస్తారు అన్నటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఈవెన్ 18 balls 22 అప్పుడు కూడా మ్యాచ్ వాజ్ ఇన్ దేర్ హ్యాండ్. బట్ అన్ఫార్చునేట్లీ స్ట్రైక్ రొటేట్ కాలేదు. మిల్లర్ ఒక ఎండ్ లో ఉన్నాడు. మహారాజ్ 2 balls వెయిట్ చేసి 3rd ball సింగిల్ తీసుకున్నాడు. యాసన్ మంచి యూస్ఫుల్ ప్లేయర్, బట్ అతడు కూడా బొమ్రా వేసిన బాల్ అవుట్ అయిపోయినాడు. సో అక్కడ మిల్లర్ కు స్ట్రైక్ రొటేషన్ చేసి అతనికి స్ట్రైక్ ఇవ్వని పరిస్థితి కూడా కనబడేది. సో ఇట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంటే కప్పు విషయం అంటారా విజయ్ చెప్పినట్టు, ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంగ్లాండ్ ఎన్ని సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ గెలిచింది? వరల్డ్ కప్ స్టార్ట్ అయింది 1975 లో ఇంగ్లాండ్ లో. షీలా 79 లో వాళ్ళు ఫైనల్లో ఓడిపోయినారు. 83 లో సెమీఫైనల్ ఓడిపోయినారు. 87 లో ఫైనల్లో మైక్ గ్యాటింగ్ ఆ షాట్ తోటి ఓడిపోయినారు. 91 లో అగైన్ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆస్ట్రేలియాలో ఓడిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఫైనల్లో రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 2019 లో వరల్డ్ కప్ గెలిచారు. అంటే క్రికెట్ అక్కడిని పుట్టిందని చెప్తుంటారు.
వాళ్ళంతా కలనైజ్ చేసినటువంటి ప్లేసెస్ లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా వెళ్ళి తీసుకుపోయి పెట్టారు క్రికెట్, ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. ఈవెన్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ అండి, ఇప్పుడు యూరో కప్ నడుస్తుంది కదా, ఇంగ్లాండ్ చరిత్రలో వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ తర్వాత యూరో కప్ కు అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత బెస్ట్ టోర్నమెంట్ ఫుట్బాల్ లవర్స్ ఇష్టపడేటట్టు. ఈ కోపా అమెరికా కూడా ఉండదు, ఒలింపిక్స్ లో కూడా ఫుట్బాల్ ఎక్కువ ఇష్టపడరు. సో ఫీఫా తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టోర్నమెంట్ ఇంగ్లాండ్ కు ఇప్పటి వరకు యూరో కప్ లేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? అండ్ వాళ్ళు సాధించినటువంటి ఫీఫా వరల్డ్ కప్ కూడా 1966 లో సాధించారు. స్టిల్ అక్కడనే ఫుట్బాల్ పుట్టింది, అక్కడనే లీగ్స్ ఆడతారు, ప్రీమియర్ లీగ్స్, బట్ స్టిల్ దే డోంట్ హ్యావ్ టైటిల్. సో అలా ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారంటే, కొన్ని దాన్ని శని అంటారా లేకుంటే లక్ అంటారా, ఇక దాకా వచ్చి వాళ్ళు నేను చెప్పినట్టు అలా ఆగిపోతుంటారు. దట్స్ ఇట్. బట్ సౌత్ ఆఫ్రికా నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ 2026 లో ఇండియా శ్రీలంక హోస్ట్ చేస్తున్నారు. జస్ట్ 2 years అంటే చిటికలో సమయం గడిచిపోతుందండి. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఒలింపిక్స్ కు దగ్గరలోనో, ఒలింపిక్స్ తర్వాత మళ్ళీ సిరీస్ వస్తుంది, సిరీస్ తర్వాత ఐపీఎల్ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది. నాకేమనిపిస్తుంది, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఇండియాలో చాలా చక్కగా ఆడుతున్నారు కనుక అప్పుడన్నా కనీసం అవకాశాన్ని ఓపి. బికాస్ ఎవ్రీబడీకి ఉన్నటువంటి అంటే క్రికెట్ వరకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏముందంటే, సౌత్ ఆఫ్రికా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ టీమ్, అండ్ వాళ్ళకు కూడా ఒక కప్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటుంటారు. బికాస్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సుఖపడాలి అని అంటుంటాం కదా. సో లెట్ దేమ్ ఆల్సో విన్ 1 కప్ అన్నటువంటి అది అందరికీ ఉంటుంది. బికాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. డివిలియర్స్ ఆడుతున్నప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆ జోడీ, విరాట్ కోహ్లీ డివిలియర్స్ జోడీని చూడడానికి ఎంత మంది వచ్చేది, ఎంత పాపులారిటీ సంపాదించినటువంటి జోడీ. ఇప్పటికీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ టీమ్ కి లేదు. చెన్నై అన్ని టైటిల్స్ గెలిచే గానీ, ముంబై అన్ని టైటిల్స్ గెలిచే గానీ, ఆర్సీబీ మ్యాచ్ అంటేనే ఎవ్రీబడి లవ్స్ ఇట్. యాక్చువల్లీ అంత ఎగ్జుబరెన్స్ ఉంటుంది క్రౌడ్. సో దానికి కారణం డివిలియర్స్, కోహ్లీ, గేల్ లాంటి మ్యాక్స్వెల్ అంటే అఫ్ కోర్స్ ఈ సంవత్సరం చక్కగా. సో అటువంటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కనబడుతూ వచ్చారు. సో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ ఎంటర్టైనర్స్ అండి, డౌట్ లేదు. గతంలో జాంటీ రోడ్స్ ఫీలింగ్ చేస్తున్నప్పుడు అతన్ని రన్స్ కొట్టకుండా కానీ అతని ఫీలింగ్ చూసేటానికి వచ్చేది చాలా మంది. అసలు అంత అద్భుతంగా జంప్ చేసి బాల్ నాపేది. సో దే ఆర్ వెరీ గుడ్ ఎంటర్టైనర్స్, అండ్ టైమ్ విల్ కమ్ వెన్ దే విన్ lot of trophies, and let us also wish them good luck also in future, because they are a deserving team, and South Africans are very good entertainers, అందులో డౌట్ లేదు. కరెక్ట్.